నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి హయాంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి ఈ కేసు కీలక దశలో ఉన్నటువంటి సమయంలో ఎమ్మెల్సీ అనంతబాబు సాక్షులను బెదిరించడం కానివ్వండి, తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలి అంటూ ఆయన బెదిరించడాన్ని ఎలా చూడాలి? మరి ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఆయన పరారీలో ఉన్నారు. ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి అసలు ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు చాలా కీలక దశలో ఉన్నటువంటి సమయంలో డబ్బుకు లోబరుచుకొని సాక్ష్యాలు నాకు అనుకూలంగా చెప్పాలి అంటూ ఎమ్మెల్సీ అనంతబాబు చేసినటువంటి ప్రతిపాదనను ఏ విధంగా చూడాలంటారు? మరి ఈ ఘటన బయటకు రాగానే ఆయన పరారీ అవ్వడం, మరి ఏ క్షణమైనా కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. పోలీసులు కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అసలు ఈ బెదిరించడాన్ని, లోబరుచుకోవడాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఏమవుద్దంటే, చట్టం ఇటువంటి వాళ్ళ పట్ల కొంచెం ఉదాసీనంగా వ్యవహరిస్తే ఈ రకమైన బరితెగింపు ఎక్కువైపోద్దండి. దీనివల్ల ఎవడైతే బలహీనుడు ఉంటాడో, కులంతో సంబంధం లేదు, ఎవరైతే పరపతి లేకుండా, డబ్బు లేకుండా వాళ్ళ బలహీనుల మీద ఈ దౌర్జన్యాలు, మనం దౌర్జన్యం చేయొచ్చు, మనల్ని ఎవడు అడిగేవాడు ఉండడు, చట్టం కూడా మనల్ని ఏమి చేయదు అనేటువంటిది బలపడిపోద్ది. అంటే వ్యవస్థల పట్ల గౌరవం తగ్గుద్ది, వాళ్ళకి చులకన భావం ఏర్పడుద్ది. ఇలాంటి నేరాలు తెగబడి చేస్తారు. ఎవరికైనా సరే ఒక నేరం చేస్తున్నప్పుడు దీని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయన్న భయం ఉంటే నేరం చేసే ముందు ఒక క్షణం ఆలోచిస్తాడు. నేరం తాలూకు తీవ్రత తగ్గుద్ది దానివల్ల. ఏ భయంలో చూసుకో, మనం ఉన్నాం, నీకేం పర్లేదని మనల్ని ఎవడన్నా చెప్పడానికి మనం ముందుకు వెళ్తాం. అలా కాకుండానే మనం కొంచెం తటపడాయిస్తున్నాం ఏదైనా తప్పు చేయడానికి, తప్పు చేయకరా నీకు దెబ్బ అయిపోతావు అని ఎవడన్నా చెప్తే ఆగిపోతాం. ఏదైనా తప్పు పనులు చిన్నప్పుడే కాపీ కొడుతున్నప్పుడు వెరీ సింపుల్, చిన్నపిల్లవాడైనా లేకపోతే చదువుకుని చిన్నపిల్లలైనా పెద్దపిల్లలైనా లేకపోతే నేరాలు చేసి కూడా ఎవడైనా సరే నీ జీవితంలో నువ్వు చూసి కాపీ కొడుతున్నావు అనుకో, ఎత్తటోడి పేపర్ నుంచి మీరు అలా చూసి కాపీ కొడితే ఇద్దరు పేపర్లు చింపేస్తాం, ఇద్దరికే ఇచ్చేసేస్తాం, డివార్ చేస్తాం అన్నారనుకో, చూపించి కూడా చూపించడం మానేస్తాడో, చూసి కాపీ కొట్టుడు ఎందుకు వచ్చిన కూడా అని ఆగుతాడు. ఓ భయం ఉంటుంది. లేదా మీ ఇష్టం రాసేసుకుంటారు అన్నారనుకో, అవతలోడు రాసిన పేపర్ రాసినట్టు ఆ నెంబర్తో సహా చేసేస్తాడు. ఇక్కడ ఆ దిద్ది కూడా తలపడి వచ్చాడు, దిద్దేట్రా బాబు ఒకే నెంబర్ మీద 2 పేపర్లు వచ్చినాయి అంటే అంత బరిది. ఇప్పుడు చిన్నపిల్లలైనా సరే, పిల్లలకు తెలియకో తెలుసో వాళ్ళు ఒక నిప్పుని ముట్టుకోవడమో లేకపోతే చిన్న ప్రమాదంలోకి వెళ్ళబోతున్నారనుకో, వద్దు ఆగు అక్కడ ప్రమాదం అన్నారనుకో, ఒక క్షణం ఆగుతాడు. అవసరమైతే భయపెట్టాలి కూడా. తప్పు నువ్వు అది చేస్తే నీకు ఇబ్బంది వచ్చేస్తుంది, బూచోడు ఎత్తుకుపోతాడని భయపెట్టినా తప్పులేదు. లేదో కొంతమంది ఏంటి, వాళ్ళకి భయం పెట్టకూడదు చిన్నప్పటి నుంచి, ముందుకు పోనేవాళ్ళన్నట్టు వెళ్ళి పర్లేదంటే గోడ దూకి వెళ్ళిపోతాడు. అది దుస్సాహసం అయిపోతుంది. ఇలాగనమాట ఈ నేరాలు చేసేవాడు కూడా అంతే. మీకు అందుకనే ఒక నానుడు ఉంటుంది, తోటకూర దొంగిలించిన నాడే మందలించుంటే ఇంత గజ దొంగ నవ్వకపోదును నాకు ఉరి తీయకపోదును అంటాడు సినిమాలో కూడా. అలాగా ఇటువంటి దౌర్జన్యం, దాడులు, దుర్మార్గాలు చేస్తున్నప్పుడు కఠినంగా వ్యవహరించకపోతే సామూహిక దాడులు, ఓళ్ళ మీద పడిపోయి గొడవలు చాలా చూసాం గతంలో. రకరకాలుగా బలహీనుల మీద బలవంతులు దాడి, అలాగే బలవంతుల మీద కూడా బలహీనులు కూడా దాడి చేస్తున్నారు. ఇప్పుడు బలవంతులు అనుకున్న వాళ్ళ మీద కూడా బలహీనులు దాడి చేస్తున్నారు. ఇటువంటి అన్నిటిని అరికట్టాలంటే ఎక్కడికక్కడ మొగ్గలను తుంచేయాలి. దురదృష్టవశాత్తు అనంతబాబుకి ఆ రకంగా ఎవరో చెప్పేవాళ్ళు లేరు. అతనికి ఎదురు లేని, తిరుగులేని ఒక సామ్రాజ్యం ఉంది ఏజెన్సీలో. వాళ్ళ నాన్నగారు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళ నాన్నగారు కూడా దుర్మరణం పాలే అయ్యాడు. ఆయన ఎవరో చంపేశారు. ఆయన మెల్లగా అతను అక్కడ పాతుకుపోయి అక్కడ ఒక డాన్గా మారిపోయాడు. అతను అన్ని రకాల ఇల్లీగల్ యాక్టివిటీస్లో అతనికి హస్తం ఉంటుంది. సహజంగానే అతని బంధువర్గం కూడా ఉంది ఆ జిల్లాలో. వాళ్ళు రకరకాల పార్టీల్లో ఉంటారు, అన్ని పార్టీల్లోనూ ఉంటారు. వాళ్ళ సహాయ సహకారాలు అవసరమైనప్పుడు తీసుకుంటూ ఉంటారు. అతనికి ఎవరి అధికారంలో ఉన్నా అతనికి భయం లేదు అనేటువంటిది అతనికి ఒక ధీమా, ధైర్యం. ఆ ధైర్యమే అతన్ని చంపి ఇంటికి పంపించేంత సాహసం చేసేలాగా అతను పురుగొల్పింది. పైగా అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి తిరుగులేని అధికారం, వాళ్ళ పార్టీ నాయకులు సామాన్య కార్యకర్త దగ్గర నుంచి నాయకుడి వరకు కూడా చెలరేగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా బలంగా వ్యవహరించారు. పైగా అతను గంజాయి ఇలాంటి రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీస్లో డాన్గా పేరు పొంది జగన్మోహన్ రెడ్డి కావాల్సిన మూటలు పంపిస్తుంటే జగన్కి అలాంటి అంటే ఇష్టంగా ఉంటుంది, ముద్దెట్టేసుకుంటాడు వాళ్ళు. అదే టీడీపీలో అయితే మందలు ఇస్తారు, ఆడు మన జోలు మన పక్కన ఫోటో దించుకుంటాం కూడా ఆలోచిస్తారు వీళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో
అతను ఆ రకమైన బరిదిగింపు కారణం ఏంటంటే ప్రభుత్వ పరంగా, రాజకీయ పార్టీల పరంగా, బంధుత్వం వల్ల కానీ, డబ్బు వల్ల కానీ, ఏదైనా కారణం చేత అతను తిరుగులేని వ్యక్తిగా, శక్తిగా మారాడు. పెట్ట కొంచెం కోతగనం, వయసులో చిన్నవాడైనా కానీ అతను నిలబెట్టిన వాళ్ళే ఎమ్మెల్యే, అతను సపోర్ట్ చేసిన వాళ్ళే ఎమ్మెల్యే, అతను ఎవరిని అనుకుంటే వాళ్ళు ఎమ్మెల్యే అయ్యారు అక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో అతను ఆ రంపచోడవరం ఏరియాలో 5-6 పోలీస్ స్టేషన్లు ఉంటే 5-6 పోలీస్ స్టేషన్లు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో బ్రహ్మాండంగా మెయింటైన్ చేసేవాడు. అతనితో ఒక టాక్టిక్స్ ఉంటుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ. కొత్తగా ఎవరైనా ఆఫీసర్ వచ్చాడంటే ఆయన పలకరించి అడిరావుడి సినిమాల్లో పళ్ళు పూలు పెట్టి పంపిస్తారు. అలాగా వాళ్ళకి ఎంతో కొంత నగదు పొట్టలం పంపిస్తాడు. పొద్దున ఎవరంటారండి వాళ్ళ రేపు ఇప్పుడున్న సమకాలీన రోజుల్లో అంత మడిగట్టు కూర్చుంటే వాడికి తినడానికి తిండి ఉండదు. అందరితో పాటు నలుగురితో పాటు నారాయణ, కులంతో పాటు గోవింద అని చాలామంది ఆశిస్తారు. మనం అది తీసుకున్నామని తప్పు పట్టకూడదు పాపం. ఎందుకంటే పరిస్థితులు అలా వచ్చేసినాయి. కరప్షన్ అనేటువంటిది పెద్ద ఇష్యూ కింద లేదు ఇప్పుడు, అది జనరలైజ్ అయిపోయింది. అది ప్రజలే చేశారు. ప్రభుత్వాలు ఎప్పుడూ స్ట్రిక్ట్గానే ఉన్నాయి, కానీ ప్రజలే కరప్షన్, అవినీతిని పెద్ద పట్టించుకోవడం మానేసి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి లేకపోతే ముఖ్యమంత్రి అయిపోవడం ఏంటి మనకి. కాబట్టి ఆ పోలీసులు ఆ మొహమాటం ఉంటుంది, ఆ డబ్బులు తీసుకున్న మొహమాటం. అలా ఎవరు వచ్చినా వాళ్ళని అలా లైన్లో పెట్టుకుంటాడు. ఇతను నేరాలు ఘోరాలు చేసినట్టు చాలా ప్రాబ్లం వచ్చేస్తున్నప్పుడు మాత్రమే వాళ్ళు కొంచెం చూసుకుని చేయండి అంటారు, లేకపోతే ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాళ్ళ వల్ల ఏ రకమైన సహాయం పొందవచ్చు, అన్ని రకాల సహాయం పొందుతూ ఉంటాడు. ఇదొకటి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవడైనా సరే అక్కడ ఉన్న చుట్టుపక్కల జనం అంతా కూడా వీళ్ళందరి దగ్గర పరపతి ఉండటం వల్ల ఎవరైనా అతని దగ్గర రావాలి. అలాగే తన సామ్రాజ్యాన్ని పటిష్టపరుచుకుని బలపరుచుకున్నాడు. దాంతో అతను ఏం చేసినా చెల్లిది. ఆ ధైర్యంతో నేను బలవంతుణ్ణి, నాకు తిరుగులేదనేటువంటి ఒక ధీమా అతను కొట్టి చంపి ఇంటికి పంపించి తీసుకెళ్ళి డెలివరీ ఇచ్చే అంత సాహసం చేయించింది. అప్పుడున్న పోలీస్ అధికారులు కూడా ఎస్పీ గారితో సహా అందరూ కూడా ఇతను సహకరించారు. ఇతను అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇతను చాలా ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, మాలాంటి వాళ్ళు కూడా రోజు పీక్కు తినేస్తే అతను అరెస్ట్ చేశారు. కనీసం మృతదేహాన్ని చూడటానికి కూడా వెళ్ళనివ్వలేదు ఆ కుటుంబ సభ్యుల్ని. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వాళ్ళని, పోస్ట్ మార్టం దగ్గర కూడా వెళ్ళనివ్వలేదు. చాలా ఘోరాలు చేశారు వాళ్ళ పోలీసులు, నిర్బంధం. మొత్తం మీద అలాగైతే అతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు కూడా చాలా గౌరవంగా, మర్యాదగా, దర్జాగా తీసుకెళ్ళారు. ఓ చిన్న తప్పు చేస్తే ముసిగేస్తారు. వీటికి అలాంటివి ఏమీ లేదు. కాలర్ ఇచ్చుకుని 2 బటన్స్ వదిలేసి దర్జాగా వెళ్ళాడు. తర్వాత మళ్ళీ అన్నీ బెయిల్ వచ్చింది. బ్రహ్మాండ ఘనస్వాగతం తీసుకెళ్ళారు అతన్ని. అతను ఏదో దేశం కోసం పోరాడినట్టు. ఇవన్నీ ప్రజలు గమనించారు, దానికి తగిన బుద్ధి చెప్పారు. ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత కూడా అతనికి సరైన శిక్ష పడలేదనేటువంటి, కానీ అతనికి ఎంత మద్దతు ఉన్న అన్ని వైపుల నుంచి ఎవరో ఒక లాయర్, ముప్పాళ్ళ సుబ్బారావు గారిని ఒక లాయర్, ఈ కేసు మళ్ళీ తిరగతోడాడు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం తరపున మళ్ళా బుక్ అయ్యాడు అతను. కొత్తగా విషయం ఏం బయటపడిందంటే వాళ్ళ మిస్సెస్, ఆవిడ పాత్ర బయటకు వచ్చింది. ఆవిడని కూడా ఆవిడ పరారులోకి వెళ్ళింది. ఇతను కౌన్సిల్లో ఉండగానే విషయం తెలిసి పరారులోకి వెళ్ళిపోయారు. తర్వాత ఇతను ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి ఇతనికి పెద్ద ప్రమాదం రాలేదు. కోర్టులు కూడా వెంటనే బెయిల్ రద్దు చేయాలి, మరి ఎందుకు చేయలేదో తెలియదు. ఆవిడకి ముందస్తు బెయిల్ రిజెక్ట్ చేశారు. లొంగిపోమని చెప్పారు, వచ్చి లొంగిపోయింది. ఏదో మాట్లాడుకుని తర్వాత లొంగిపోయింది. రిమాండ్ వేశారు, తర్వాత బెయిల్ వచ్చింది. బెయిల్ కండిషన్ బెయిల్స్ ఇస్తారు ఇటువంటి వాటిని. సాక్షులను ప్రభావితం చేయకూడదు, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. కానీ ఇవాళ సాక్షులను ప్రభావితం చేస్తున్నారు, సాక్షులను బెదిరిస్తున్నారు, డబ్బులు ఇచ్చి కొనడానికి ప్రయత్నం చేస్తారు. ఈ సుబ్రహ్మణ్యం స్నేహితులు మెచ్చుకోవాలి. వాళ్ళే దీన్ని పట్టుకుని వాళ్ళే పోలీసులు కంప్లైంట్ ఇచ్చి ఇవాళ దీని సమస్యని ప్రజల ముందు తీసుకొచ్చారు, పోలీసు ముందు తీసుకొచ్చారు. కాకినాడ ఎస్పీ చాలా గట్టోడు. అతను మరి ఆయన ఏం చేస్తాడో చూడాలి. తను అరెస్ట్ చేయాలి, అనంతబాబుని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మిసెస్ని అరెస్ట్ చేయాలి, వాళ్ళు బెయిల్ రద్దు చేయాలి, వాళ్ళు రిమాండ్లో ఉంచాలి. కేసు తెలియ వరకు బయటకు వదలకూడదు. వాళ్ళు ఎప్పుడు బయటకు వదిలి ఈ కేసుని తారుమారు చేయడానికి, ఎందుకంటే వాళ్ళకి అన్ని పార్టీలు, అధికార పార్టీలో కూడా బంధువర్గం ఉంది. వాళ్ళు చేస్తారని కాదు, ఏం చెప్తాం సార్. అయితే ఈ ఒక్క కేసే కాదు సార్, అసలు వైసీపీ కీలక నేతలపైన కానివ్వండి, ఎవరిపైన అయినా ఒక అభియోగం వస్తే ఆ కేసుకు సంబంధించి ప్రతి ఒక్క దాంట్లో కూడా సాక్షులను ప్రభావితం చేస్తూ ఉన్నారు. ఇలా దీన్ని ఎలా చూడాలి అంటారు అసలు? అందుకనే వాళ్ళు బెయిల్ ఇచ్చిన వాళ్ళు ఇలాంటివి బయటకు వచ్చిన వెంటనే వాళ్ళు బెయిల్ రద్దు చేస్తే వాళ్ళకి అంత జాగ్రత్త పడతారు. ఇలాంటి సాక్షులను ప్రభావితం చేసే అంశాల్లో వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టి వ్యవహరిస్తారు. ఏమైనా వాళ్ళు నేరస్తులండి, భయంకరమైన నేరస్తులు. వాళ్ళు ఆరితేరిపోయి ఉన్నారు నేరాల్లో. జగన్మోహన్ రెడ్డి ఫుల్ ట్రైనింగ్
విజయసాయి రెడ్డి ఇప్పుడు చుక్క రామయ్య గారు మన ఐఐటి వాటికి ఎలా కోచింగ్ ఇస్తాడో ఇలాంటి దొంగతనాలకి ఇలాంటి సాక్షులు మ్యానిపులేట్ చేయడానికి వ్యవస్థలు మ్యానిపులేట్ చేయడానికి వీళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది వీళ్ళకి. దాని ప్రిన్సిపల్ ఎవరంటే విజయసాయి రెడ్డి. అందులో మొదటి స్టూడెంట్ జగన్మోహన్ రెడ్డి. అర్థమైందా? కాబట్టి వాళ్ళు ఇందులో ఆరితేరిన వాళ్ళు. వాళ్ళతో డీల్ చేసినప్పుడు వ్యవస్థలోని అధికారులు కూడా ఆ కోణంలో ఆలోచించాలి. ఊరికే సాధారణంగా జనరల్గా దర్యాప్తు చేసి వాళ్ళు కేసు కట్టి అమ్మాయి అయిపోయింది అనుకుంటూ దొబ్బదాం. వాళ్ళు తర్వాత కూడా మేనేజ్ చేస్తారు. ఎక్కడెక్కడి నుంచో దింపేస్తారు, పారాచూట్లు వేసి దిగేస్తారు లాయర్లు గట్టండి. కాబట్టి దానికి తగ్గట్టుగా వాళ్ళు వ్యవహరించి కేసు సాల్వ్. ఇప్పుడు అధికారులు కూడా కేసు సాల్వ్ చేస్తే వాళ్ళకి ఒక ఆత్మతృప్తి ఉంటుంది. డ్యూటీ చేస్తున్నాం, ప్రజల తరపున మనం డ్యూటీ చేస్తున్నాం, ప్రజలను కాపాడుతున్నాం ప్రజాస్వామ్యంలో అనుకున్న వాళ్ళకి ఏమవుద్దంటే ఆ రకమైన ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళకి ఒక తృప్తి లభిస్తుంది. దానికోసం వాళ్ళు పనిచేయాలి. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.